హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము. ఇది వచ్చేసి ఉడికించిన బంగాళదుంపలతో చేస్తాము. చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పులిహోరలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నం, చపాతీ, రోటీస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 3 బంగాళదుంపలు తీసుకొని ఉడికించి పైన చెక్కంతా కూడా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా మినపప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకోండి. పోపు దినుసులు కొంచెం దోరగా వేగేటప్పుడు ఎండుమిర్చి ఒక 3-4, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగేటప్పుడు ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కనుక ఒకవేళ మీరు ఉప్పు వేసారంటే ఇక్కడ కాస్త తక్కువ వేసుకోవాలండి. నేనైతే అక్కడ వేయలేదు, సో ఇక్కడ వేస్తున్నానండి. ఆయిల్లో పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి కట్ చేసి పెట్టినటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలన్నమాట. బంగాళదుంప ముక్కల్ని ఇలా బాగా కలుపుకోవాలండి, తాలింపు అంతా కూడా వీటికి పట్టే విధంగా. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అండి. ఇది 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలి. సో ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడైతే ఈ కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి అంతా కూడా బంగాళదుంప ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. అడగంటకుండా చక్కగా ఉడుకుతుంది లో ఫ్లేమ్లో అయితే. సో 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఎంతో మంచి బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. మంచిగా ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుందండి. అప్పుడు ఇక్కడ స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీస్లోకి, ముఖ్యంగా పులిహోరలోకి చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి ఫంక్షన్స్లో కూడా పెడుతూ ఉంటారు కదా, విందు భోజనాలు పెట్టేటప్పుడు ఈ బంగాళదుంప వేపేనండి చాలా బాగుంటుందన్నమాట. సో కొంతమంది ఏమో కారప్పొడి వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేస్తారు ఇదే ప్రాసెస్లో. సో అలా చేసినా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.